మన టాపిక్లు మాట్లాడుతున్నాం. దాంట్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నేను చూశానండి. మీరు మాట్లాడింది ప్లస్ రాసింది. భానుమతి గారు సావిత్రి గారి గురించి ఒకటి రాశారు. అవునవును, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలుగు ప్రశ్నల కోసం అది మీరు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటున్నారు కాబట్టి అన్ని అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్లే. 1970 నుంచి కలెక్షన్ ఇది. ఓకే. సో మహానటి సావిత్రి మన తెలుగు తెరకి దొరకటం ఒక అదృష్టం. అవును. అయితే ఆవిడ దొరికిన విధానం ఎటువంటిదంటే, భానుమతి గారు 3 సినిమాలు ఒప్పుకొని ఆ 3 సినిమాలు చేయలేదు ఆవిడ. కమిట్ చేయలేదు. ఎందుకంటే కొంచెం ఆవిడ యాటిట్యూడ్ అట్లాంటిది. ఓకే. ఆవిడ ఒకసారి ఇంటర్వ్యూలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి అగ్రనటులతో మీరు పనిచేశారు, మీ అనుభవం ఏంటంటే, నేను వాళ్ళతో చేయలేదు, రామారావు గారు నాగేశ్వరరావు గారే నాతో చేశారు అని అంది ఆవిడ. సో ఇట్ షోస్ హెర్ యాటిట్యూడ్. అయితే ఆవిడేమో ఆవిడ గర్విష్ట అనుకుంటారు, కానీ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆవిడ ఆత్మవిశ్వాసం అని, సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని.